అందరికీ నమస్కారం. మళ్ళీ స్వాగతం. ఈ రోజు మీ హృదయం ప్రశాంతంగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఈ కథ చాలా నెమ్మదిగా సాగుతుంది. ఒక గుసగుసలా మసకబారడానికి నిరాకరించే ఒక జ్ఞాపకంలా. ఇది వీరుల గురించి లేదా విజయాల గురించి చెప్పే కథ కాదు. ఇది ప్రేమ కథ. నిజమైన ప్రేమ, లోతైన ప్రేమ మరియు వదులుకోవడం నేర్చుకున్న ప్రేమ. ఈ రాత్రి ఆమె హృదయం చెప్పే మాటలను విందాను. ఆమె తన స్నేహితురాలి పక్కన కూర్చుని ఉంది. ఆమె స్వరం నిశ్శబ్దంగా ఉంది, కాని అందులో ఎన్నో ఏళ్ల భారం ఉంది. నేను అతన్ని మర్చిపోవాలనుకుంటున్నాను. ఆమె స్నేహితురాలు ఆమెను సున్నితంగా చూస్తుంది. ఈ మెషీన్ కొత్తది అని ఆమె చెబుతుంది. ఇది ప్రతిదీ తుడిచివేస్తుంది, ప్రతి నవ్వును, ప్రతి కన్నీటిని, ప్రతి వాగ్దానాన్ని. నువ్వు మళ్ళీ గుర్తుంచుకోవాలని అనుకుంటే 7 రోజులలోపు తిరిగి రావాలి. ఆ తర్వాత జ్ఞాపకాలు నిన్ను మళ్ళీ ఎప్పటికీ చేరవు. 7 రోజులు ఒక చిన్న సంఖ్య అయినా ఒక జీవితకాలం కంటే బరువైనది. హీరోయిన్ చిన్నగా నవ్వింది. నేను ఒకప్పుడు సంతోషం అని నమ్మింది, ఇప్పుడు బాధగా మారింది. నేను దానిని ఇక మోయలేను. నా హృదయానికి విశ్రాంతినివ్వనివ్వు. మరియు నెమ్మదిగా గతం తన తలుపులు తెరుస్తుంది. నమ్మక దోహం. 5 ఏళ్ల ప్రేమ, 5 ఏళ్లపాటు పంచుకున్న ఉదయాలు మరియు నిశ్శబ్ద రాత్రులు. ఒక ఇల్లు, ఒక కల, ఎప్పటికీ కలిసి ఉంటామనే ఒక నమ్మకం. ఒక సాయంత్రం వరకు అతను మరొక స్త్రీతో లోపలికి నడిచి వచ్చేవరకు. ఈమె నా మాజీ ప్రేమికురాలు అక్స్ అని అతను మెల్లగా చెబుతాడు. ఆమె నన్ను వదిలేసి చాలా దూరం వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆమె తిరిగి వచ్చింది మరియు ఆమెకు క్యాన్సర్ ఉంది. గాలిలో వాతావరణం మారిపోతుంది. హీరోయిన్ అడుగుతుంది, నేను ఏం చేయాలని నువ్వు కోరుకుంటున్నావు? ఆ స్త్రీ ముందుకు వచ్చి వణుకుతున్న కళ్లతో బలహీనమైన స్వరంతో చెబుతుంది, నాకు ఎక్కువ సమయం మిగిలిలేదు. నాకు ఒకే ఒక్క కోరిక ఉంది. నేను వధువుగా ఉండాలని అనుకుంటున్నాను. ఒక్కసారి పెళ్లి గౌను ధరించి నిలబడాలని ఉంది. ఆమె తల వంచి వేడుకుంటుంది, దయచేసి నీ ప్రియుడిని నన్ను పెళ్లి చేసుకోనివ్వు. కేవలం ఒక క్షణం కోసం, కేవలం ఫోటాల కోసం, కేవలం నా చివరి కల కోసం. కన్నీళ్లు రాలతాయి. నిశ్శబ్దం ఆవరిస్తుంది. హీరోయిన్ తన పగిలిన హృదయాన్ని నిగ్రహించుకుంటుంది. నువ్వు ఆమెకు సహాయం చేయవచ్చు అని ఆమె మెల్లగా చెబుతుంది, కాని నువ్వు ఆమెను పెళ్లి చేసుకోలేవు. అతను ఆమెను చూస్తాడు, ఆ గాయాన్ని గుర్తించకుండానే మాట్లాడతాడు. ఇది పెద్ద విషయం కాదు అని అతను చెబుతాడు. ఇది కేవలం నటన మాత్రమే. మనం మళ్ళీ పెళ్లి చేసుకుంటాం. మనం మళ్ళీ మన జీవితాన్ని కలిసి గడుపుతాం. ఆమె స్వరం వణుకుతుంది. మరి నా భావాల సంగతి ఏమిటి? అతను ప్రశాంతంగా సమాధానమిస్తాడు, ఆమె ఎక్కువ కాలం బ్రతకదు. నేను కేవలం ఆమె కోరికను నెరవేరుస్తున్నాను. మరియు ఆ క్షణంలోనే ఆమెకు అర్థమవుతుంది, ప్రేమ అంటే మాటలు కాదు, అది ఎంచుకోవడం గురించి. మరియు అతను ఆమెను ఎంచుకోలేదు. 7 రోజుల గడువు. వర్తమానం తిరిగి వస్తుంది, మెత్తగా మరియు భారంగా. నేను ఈ జ్ఞాపకాలతో జీవించలేను. ఆమె గుసగుసలాడుతుంది. సంతోషకరమైన జ్ఞాపకాలు కూడా ఇప్పుడు నొక్కి చెబుతున్నాయి, వాటిని వెళ్ళనివ్వు. ఆమె మెషీన్పై పడుకుంటుంది, కళ్ళు మూసుకుంటుంది. ప్రేమ నిశ్శబ్దంగా మారుతుండగా ఆమె వెళ్లే ముందు ఆమె స్నేహితురాలు ఆమె చేతిలో ఒక కార్డు పెడుతుంది. 7 రోజులు అని ఆమె చెబుతుంది. నువ్వు గుర్తుంచుకోవాలని అనుకుంటే తిరిగిరా. బయట అతను వేచి ఉన్నాడు. నువ్వు వచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతలు అని అతను చెబుతాడు. నేను ఆందోళన పడ్డాను. ఆమె అతన్ని చూస్తుంది, అతనికి ఎప్పటికీ తెలియని విషయాలతో నిండిన కళ్లతో. అవును, ఆమె మెల్లగా చెబుతుంది. అంతా 7 రోజుల్లో ముగిసిపోతుంది. అతను నవ్వుతాడు. అవును, పెళ్లి 7 రోజుల్లో ముగిసిపోతుంది. ఆమె చేతిలో ఒక చిన్న చుట్టిన బహుమతి. అతను నవ్వుతూ అడుగుతాడు, అది నా కోసమేనా? ఆమె తిరిగి నవ్వుతుంది, వెచ్చగా, ప్రశాంతంగా, అర్థం కాకుండా. అవును, ఆమె గుసగుసలాడుతుంది. ఇది ఒక బహుమతి, ఒక విరామం. కాని ఈ రోజు కాదు. ఆమె దూరంగా జరుగుతూ అంటుంది, నాకు 7 రోజులు ఇవ్వు, అప్పుడు నేను దానిని
నీకు ఇస్తాను. అతను నవ్వుతూ మెల్లగా అడుగుతాడు, అంటే ఇది పెళ్లి బహుమతా కదా? నా పెళ్లి కోసం ఏదైనా సర్ప్రైజ్ వేచి ఉందా? ఆమె సమాధానం చెప్పదు. ఎందుకంటే ఆ సర్ప్రైజ్ బహుమతి కాదు. అది ఒక ముగింపు. 7 రోజుల్లో అతను తన మాజీ ప్రేమికురాలిని పెళ్లి చేసుకుంటాడు. మరియు అదే 7 రోజుల్లో ఆమె ఈ ప్రేమ నుండి తనను తాను పూర్తిగా తుడిచివేసుకుంటుంది. ఇంట్లో పోరాట. అతను ఆమెను చూసి సున్నితంగా చెబుతాడు, నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో నాకు తెలుసు. కాని నేను ఇది కేవలం ఆమె చివరి కోరిక కోసం చేస్తున్నాను. నువ్వు అర్థం చేసుకుంటావని నేను నమ్ముతున్నాను. ఆమె మాట్లాడకముందే అతను ఆమెను కౌగిలించుకుంటాడు. ఆ కౌగిలింత ఒక వీడ్కోలులా అనిపిస్తుంది. ఓదార్పుగా నటించిన వీడ్కోలు. అదే రోజు అతను తన మాజీ ప్రేమికురాజిని వారి ఇంటికి తీసుకువస్తాడు. హీరోయిన్ స్తంభించిపోతుంది. నీకు పిచ్చా? ఆమె అడుగుతుంది. నువ్వు 7 రోజుల్లో పెళ్లి చేసుకుంటున్నావు. నువ్వు ఆమెను ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చావు? అతను క్యాజువల్గా సమాధానం ఇస్తాడు, ఏదేమైనా పెళ్లి 7 రోజుల్లోనే కదా. ఆమె తన ఇంట్లో ఒంటరిగా ఎందుకు ఉండాలి? ఆమెను ఇక్కడే ఉండనివ్వు. ఆమె హృదయం మునిగిపోతుంది, కాని ఆమె ముఖం ప్రశాంతంగా ఉంటుంది. పర్వాలేదు, ఆమె నిశ్శబ్దంగా అంటుంది. 7 రోజుల్లో నాకు ఇవేమీ గుర్తుండవు. నీకు నచ్చింది చేయి. ఆ మాజీ ప్రేమికురాలు ఇల్లంతా తిరుగుతుంది. అప్పుడు నవ్వుతూ బెడ్రూం వైపు వేలు చూపిస్తుంది. నాకు ఈ రూమ్ చాలా నచ్చింది అని ఆమె చెబుతుంది. నేను ఇక్కడే ఉంటాను. మొదటిసారి కోపం వస్తుంది. అది మా బెడ్రూం. హీరోయిన్ కఠినంగా చెబుతుంది. మేము అక్కడ నివసిస్తాము. ఆ మాజీ ప్రేమికురాలు బాధపడినట్లు నటిస్తూ మెల్లగా సమాధానం ఇస్తుంది. అక్క, ఒక రోగిపై నువ్వు ఎందుకు కోపంగా ఉన్నావు? కాని లోపల హీరోయిన్ తనలో తాను గుసగుసలాడుకుంటుంది. వేచి ఉండు, నేను ఎవరో నువ్వు చూస్తావు. చినిగిపోయిన గౌను. ఆమె ప్రియుడు మధ్యలోకి వచ్చి వేడుకుంటాడు. ఆమెకు ఎక్కువ సమయం లేదు. దయచేసి నాకోసం ఈ ఒక్క పని చెయ్యి. నేను నిన్ను ఇంకేమీ అడగను. కేవలం సర్దుకో. ఆమె కోసం. ఆ మాజీ ప్రేమికురాలు దయ ఉన్నట్లు నటిస్తుంది. దయచేసి ఆమెను బలవంతం చేయవద్దు అని ఆమె చెబుతుంది. ఆమె ఇప్పటికే నా కోసం చాలా చేస్తోంది. అది చాలు. కాని అతను ఆమె సమాధానం కోసం వేచి ఉండడు. ఆమె చేస్తుంది అని అతను నమ్మకంగా చెబుతాడు. ఆమెది చాలా దయగల హృదయం. మరియు ఆమె అంగీకారం లేకుండానే అతను తన మాజీ ప్రేమికురాలిని బెడ్రూంలోకి తీసుకువెళతాడు. ఆమె మేకప్ను, ఆమె నగలను, ఆమె జ్ఞాపకాలను తాకుతుంది. ఇవి చాలా అందంగా ఉన్నాయి. ఆమె నవ్వుతూ చెబుతుంది. ఇవి చాలా ఖరీదైనవి అయి ఉండాలి. నేను వీటిని వాడుకోవచ్చా? హీరోయిన్ మాట్లాడకముందే అతను ఆమె తరపున సమాధానమిస్తాడు. అవును, నీకు కావాల్సింది తీసుకో. హీరోయిన్ చూపు పక్కకు తిప్పుకుంటుంది. ఎందుకు వాదించాలి? ఆమె ఆలోచిస్తుంది. 7 రోజుల్లో ఇవేమీ నా దగ్గర ఉండవు. ఈ భావాలు నా హృదయంలో కేవలం తాత్కాలిక అతిథులు మాత్రమే. ఇప్పుడు నేను ఆమె గురించి మీకు చెబుతాను. ఆమె కేవలం ప్రేమలో ఉన్న స్త్రీ మాత్రమే కాదు. ఆమె ఒక కళాకారిణి. ఆమెకు ఒక బ్రైడల్ బూటిక్ ఉంది. కలలను పెళ్లి దుస్తులుగా కుట్టే చోటు. ఆ మాజీ ప్రేమికురాలు నవ్వుతూ అడుగుతుంది, మనం అక్క షాపుకి వెళ్ళి నా పెళ్లి గౌను చూద్దామా? హీరోయిన్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెనుతిరుగుతుంది. ఆమె ప్రియుడు ఆమె వెనకాల పిలుస్తాడు. ఆమె నీతో మాట్లాడుతోంది. నువ్వు ఎందుకు స్పందించడం లేదు? ఆమె దుస్తులు చూడాలని అనుకుంటోంది. నువ్వు మాతో రావాలి. ఆమె కళ్ళు మూసుకుంటుంది. ఇప్పటికీ నువ్వు నన్ను హింసిస్తున్నావు. అయినా ఆమె అంగీకరిస్తుంది. వారు బుటికు వద్దకు చేరుకుంటారు. ఉద్యోగులు తమలో తాము గుసగుసలాడుకుంటారు. పాపం యజమానురాలు విధి ఆమె పట్ల ఎందుకు ఇంత క్రూరంగా ఉంది? ఆ మాజీ ప్రేమికురాలు ప్రదర్శనలో ఉన్న ఒక డ్రెస్ వైపు వేలు చూపిస్తుంది. నాకు ఇదే కావాలి. హీరోయిన్ హృదయం వేగంగా కొట్టుకుంటుంది. వద్దు, ఆమె దృఢంగా చెబుతుంది. అది అసాధ్యం. అకస్మాత్తుగా ఆ మాజీ ప్రేమికురాలు తీవ్రంగా దగ్గుతుంది. గుండెను పట్టుకుంటుంది.
ఒక సీన్ క్రియేట్ చేస్తుంది. అతనికి కోపం వస్తుంది. ఒత్తిడి పడకు అని అతను ఆమెకు చెబుతాడు. అప్పుడు హీరోయిన్ వైపు తిరిగి అరుస్తాడు. నువ్వు ఎందుకు ఇంత స్వార్థపరురాలివి? నువ్వు ఆమెకు అడ్రెస్ ఎందుకు ఇవ్వలేవు? ఆమె గొంతు వణుకుతుండగా చివరకు ఆమె మాట్లాడుతుంది. మా అమ్మ అనారోగ్యంతో చనిపోయింది ఆమె చెబుతుంది. ఆమె హాస్పిటల్లో ఉన్నప్పుడు నా కోసం ఈ డ్రెస్ కుట్టింది. ప్రతి కుట్టులోనూ ఆమె బాధ ఉంది. ఆ డ్రెస్ మా అమ్మ నాకు ఇచ్చిన చివరి బహుమతి. ఆ మాజీ ప్రేమికురాలికి ఇది తెలుసు. అందుకే ఆమె దానిని ఎంచుకుంది. హీరోయిన్ మెల్లగా కొనసాగిస్తుంది. ఆమె ప్రాణాల కోసం పోరాడుతూ దీనిని కుట్టింది. నేను ఆ డ్రెస్సును ఎప్పటికీ ఎవరికీ ఇవ్వను. మరియు అది నా సైజు. అది ఆమెకు సరిపోదు కూడా. అతను ఆ డ్రెస్ను చూస్తాడు. తర్వాత ఆమెను చూస్తాడు. పర్వాలేదు అతను చల్లగా చెబుతాడు. మనం దానిని మార్చవచ్చు. ఆమె స్పందించేలోపే అతను కత్తెర తీసుకుంటాడు మరియు ఆ డ్రెస్సును నేరుగా ఆమె కళ్ల ముందే చించేస్తాడు. ఇప్పుడు దీనిని మార్చు అని అతను ఆర్డర్ వేస్తాడు. దీనిని ఆమె సైజుకు తగినట్లుగా చేయి. ఆమె ప్రపంచం కూలిపోతుంది. ఆమె తల్లి ప్రేమ ముక్కలైపోయింది. ఉద్యోగులు లోబడక తప్పలేదు. ఆ మాజీ ప్రేమికురాలు నవ్వుతూ చూస్తుంది. సంతోషంగా, విజయవంతంగా. మరియు హీరోయిన్ ఆమెకు తన తల్లి గుర్తొస్తుంది. హాస్పిటల్ బెడ్పై బలహీనంగా కూర్చుని తాను ప్రేమించిన కూతురి కోసం గుడ్డలో కలలను కుడుతున్న తల్లి. ఆమె విరిగిపోతుంది. కన్నీళ్లు నిశ్శబ్దంగా రాలతాయి. కేవలం ఆ డ్రెస్ కోసం మాత్రమే కాదు, కాని అంతే క్రూరంగా చీనిగిపోయిన ఆ ప్రేమ కోసం కూడా. బీచ్ ఫోటోషూట్. వారందరూ ఇంటికి వెళ్లారు. కాని విధి విశ్రమించలేదు. ఆ రాత్రి అతని మాజీ ప్రేమికురాలు మెల్లగా చెప్పింది, మనం బీచ్కి వెళ్దాం, మనకు పెళ్లి ఫోటోలు కావాలి. హీరోయిన్ ప్రతిదీ విన్నది. మరియు అకస్మాత్తుగా ఆమె హృదయం కాలంలో వెనక్కి ప్రయాణించింది. ఆమెకు ఆ రోజు గుర్తొచ్చింది. తను మరియు తాను ప్రేమించిన వ్యక్తి ఎవరికీ తెలియకుండా పెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకున్న రోజు. జనాం లేరు, వేడుక లేదు. కేవలం రెండు హృదయాల మధ్య వాగ్దానాలు మాత్రమే. ఆమె తనలో పెరుగుతున్న ప్రాణాన్ని గుర్తు చేసుకుంది. మరియు అతను ఆమె చేతులు పట్టుకుని చెప్పిన రోజు, మన దగ్గర ఇప్పుడు డబ్బు లేదు, ఇది సరైన సమయం కాదు. అతను ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్లాడు. మరియు ఆమె ఆ రోజు కేవలం ఒక బిడ్డను మాత్రమే కోల్పోలేదు, ఆమె ఒక భవిష్యత్తును కోల్పోయింది. అయినా అప్పుడు కూడా ఆమె నవ్వింది మరియు చెప్పింది, ఒకరోజు నేను బీచ్లో వెడ్డింగ్ ఫోటోషూట్ చేయాలని అనుకుంటున్నాను. అతను ఆమెకు వాగ్దానం చేశాడు, నేను నీకోసం ఇది చేస్తాను, నేను ఎదుగుతాను, నేను విజయం సాధిస్తాను మరియు నీ ప్రతి కలను నెరవేరుస్తాను. కాని అతను ఇలా కూడా అన్నాడు, బీచ్ ఫోటోలు రియలిస్టిక్ కావు, మనకు ముందుగా ఒక నిజమైన పెళ్లి కావాలి. ఈ రోజు ఆ వాగ్దానాలు మరచిపోయారు. ఇప్పుడు తన మాజీ ప్రేమికురాలి కోసం అతను అదే బీచ్ ఫోటోలకు సిద్ధంగా ఉన్నాడు. ఏవైతే ఒకప్పుడు అసాధ్యం అని అన్నాడో. ఆ మాజీ ప్రేమికురాలు హీరోయిన్ వైపు తిరిగి చెప్పింది, అక్కా, దయచేసి మాతో రా, నాకు మేకప్ చేయడానికి ఎవరూ లేరు. హీరోయిన్ నిశ్శబ్దంగా ఒప్పుకుంది. ఇంకా 5 రోజులు మాత్రమే ఆమె ఆలోచించింది. ఆ తర్వాత నేను ప్రతిదీ తుడిచివేస్తాను. అతను క్యాజువల్గా అన్నాడు, సహాయం చేయడంలో తప్పే ఉంది, ఆమె మేనేజ్ చేస్తుంది, ఆందోళన పడకు. షూట్ రోజు వచ్చింది. అలలు నాట్యం చేస్తున్నాయి, ఆకాశం నవ్వుతోంది. కాని ఆమె హృదయం మునిగిపోతోంది. అప్పుడు ఆ మాజీ ప్రేమికురాలు చెప్పింది, మనం కిస్సింగ్ ఫోటోలు తీసుకుందాం. అతను సంకోచించాడు. అతనికి ఇష్టం లేదు. కాని ఆమె అతన్ని వెక్కిరించింది, మన ప్రేమ రోజుల్లో నువ్వు నన్ను అన్ని చోట్ల ముద్దు పెట్టుకున్నావు, ఇప్పుడు ఎందుకు వద్దు? ఫోటోగ్రాఫర్ నవ్వాడు, కేవలం కిస్ చేస్తున్నట్లు నటించండి, నేను యాంగిల్ అడ్జస్టు చేస్తాను. వారు దగ్గరయ్యారు. హీరోయిన్ పక్కకు తప్పుకుంది. ఆమె చూడలేకపోయింది. మరియు అప్పుడా మాజీ ప్రేమికురాలు అతన్ని నిజంగా ముద్దు పెట్టుకుంది. అతను షాక్లో ఆమెను వెనక్కి నెట్టేశాడు. అరిచాడు, నువ్వు ఏం చేస్తున్నావు?
అతను చుట్టూ చూశాడు. హీరోయిన్ అక్కడ లేదు. అతను పరిగెత్తాడు. గందరగోళం స్థానంలో భయం వచ్చింది. ఆ మాజీ ప్రేమికురాలు చేదుగా నవ్వింది. నేను అతని కోసం అంతా చేస్తున్నాను. అయినా అతను ఇంకా ఆమె గురించే ఆలోచిస్తున్నాడు. అతనికి హీరోయిన్ కనిపించింది. మరియు వేడుకున్నాడు. నాకు ఇది ఇష్టం లేదు. దయచేసి నన్ను క్షమించు. ఆమె వినలేదు. ఆమె అతన్ని వెళ్ళిపోమని అడిగింది. అతను ఏడ్చాడు. దయచేసి ఇంకా 5 రోజులు మాత్రమే. ఆ తర్వాత ఆమె వెళ్ళిపోతుంది. నేను నీ దగ్గరకు తిరిగి వస్తానని వాగ్దానం చేస్తున్నాను. ఆమె నిశ్శబ్దంగా ఆలోచించింది. 5 కాదు, కేవలం 4 రోజులు మాత్రమే మిగిలాయి. వారు వెడ్డింగ్ హాల్ బుక్ చేయడానికి వెళ్లారు. సమాధానం చల్లగా వచ్చింది. బుకింగ్స్ 1 సంవత్సరం ముందే చేసుకోవాలి. గదిలో నిశ్శబ్దం ఆవరించింది. ఆ మాజీ ప్రేమికురాలు విచారంగా గుసగుసలాడింది. నేను ఇక్కడ పెళ్లి చేసుకోవాలని కోరుకున్నాను. కాని విధి క్రూరంగా ఉంది. హీరోయిన్కు గుర్తొచ్చింది. ఈ హాలీ తేదీ ఒకప్పుడు ఆమె మరియు అతను బుక్ చేసినవే. అతను ఆమెను చూసి చెప్పాడు, ఆమెకు ఎక్కువ సమయం లేదు. దయచేసి ఈ తేదీని ఆమెకు ఇచ్చేయి. ఆమెను సంతోషంగా మరణించనివ్వు. హీరోయిన్కు ఏమీ అనిపించలేదు. 3 రోజుల్లో ఆమె ఎలాగూ ప్రతిదీ మర్చిపోతుంది. అతను తన స్వరాన్ని తగ్గించాడు. నేను నిన్ను నొప్పిస్తున్నానని నాకు తెలుసు. కాని ఆమె ఎక్కువ కాలం బ్రతకదు. అతను హీరోయిన్తో సున్నితంగా ఉండటం చూసి ఆ మాజీ ప్రేమికురాలు కంగారుపడింది. దయచేసి నా వల్ల గొడవ పడకండి. మీరిద్దరూ ఇక్కడే పెళ్లి చేసుకోండి. నేను వెళ్ళిపోతాను. అతను ఆమెను ఆపాడు. లేదు, ఆమె అర్థం చేసుకుంటుంది. అప్పుడు ఆమె దగ్గింది. ఆమె పెదవులపై రక్తం కనిపించింది. అతని హృదయం మళ్లీ కరిగిపోయింది. ఆమె ఏడ్చింది. ఆమెకు సమయం ఉంది. నాకు లేదు. దయచేసి నా గురించి ఆలోచించు. హీరోయిన్ తన జ్ఞాపకాలను కోల్పోవడానికి కేవలం 2 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. మరియు సమయం పక్షం వహిస్తోంది. రిహార్సల్ మరియు ముద్దు. రిహార్సల్ రోజు వచ్చింది. పెళ్లి కాదు, కాని అంతా ఒక పెళ్లిలాగే కనిపిస్తోంది. వారందరూ పెళ్లి దుస్తుల్లో బయటకు రావడంతో ఆమె స్తంభించిపోయింది. మరియు అప్పుడు ఆమె హృదయం ముక్కలైంది. ఆ బ్రైడల్ డ్రెస్ ఆమె తల్లి ఎంతో ప్రేమతో, ప్రార్థనలతో, కలలతో డిజైన్ చేసింది. ఇప్పుడు అది అతని మాజీ ప్రేమికురాలు ధరించింది. ఆమె లోపల కోపం రగులుతోంది. నిశ్శబ్దంగా, హింసాత్మకంగా, నిస్సహాయంగా. ఎలాంటి పెద్ద ఏర్పాట్లు లేవు. అతను దీనిని ఒక సాధారణ రిహర్సల్లాగా ప్లాన్ చేశాడు. ఎందుకంటే అతనికి ఇది కేవలం ఒక నకిలీ పెళ్లి మాత్రమే. కాని ఆ మాజీ ప్రేమికురాలు నిరాకరించింది. ఇది నకిలీ అయినా సరే, ఆమె చెప్పింది, అతిథులు లేని పెళ్లి అర్థరహితంగా కనిపిస్తుంది. ఈ తేదీ ఒకప్పుడు మీ నిజమైన పెళ్లి కోసం అనుకున్నదే కదా. ఆహ్వానాలను క్యాన్సల్ చేయవద్దు. అందరినీ రానివ్వు. అతను కోప్పడ్డాడు. మనం జనం ముందు ఎలా పెళ్లి చేసుకుంటాం? ఆమె ప్రశాంతంగా నవ్వింది. కేవలం నీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు మాత్రమే ఉంటారు. మనం వారికి ఇది నకిలీ అని చెబుతాం. అప్పుడే హీరోయిన్ మాట్లాడింది. ఆమె స్వరం వణుకుతోంది. నా కుటుంబం మరియు స్నేహితులు కూడా వస్తున్నారు. నువ్వు ఆమెను పెళ్లి చేసుకుంటావు. నువ్వు ఆమెతో నడుస్తావు. అది నన్ను ఎంతగా నొప్పిస్తుందో నీకు అసలు అర్థమవుతుందా? అతను పక్కకు చూసి మెల్లగా చెప్పాడు. ఇది ఆమె చివరి కోరిక. మనం ఏదో ఒకటి సరిగ్గా చేయాలి. దయచేసి అర్థం చేసుకో. ఆమె తల ఊపింది. పక్కకు తిరిగి గుసగుసలాడింది. నీకు నచ్చింది చేయి. రాత్రి పడింది. అందరూ నిద్రపోయారు. బాధ తప్ప. ఆ మాజీ ప్రేమికురాలు అతనికి మెసేజ్ చేసింది. ఆమె రూంకి రమ్మని అడిగింది. అతను ఆందోళనతో వెళ్ళాడు. నీకు మందులు కావాలా? ఆమెకు అవసరం లేదు. ఆమె అతని ముందు కూర్చుంది, రెచ్చగొట్టే దుస్తుల్లో. అతను స్తంభించిపోయాడు. నువ్వు ఇలాంటి దుస్తుల్లో ఎందుకు ఉన్నావు? ఆమె విషయం మార్చింది. తన జుట్టును తాకుతూ, నీకు నా హెయిర్ స్టైల్ నచ్చిందా? మన పెళ్లి కోసం నేను దీనిని ఎంచుకున్నాను. అతను అసౌకర్యంగా సమాధానం ఇచ్చాడు. బాగుంది. కాని దయచేసి నిన్ను నువ్వు కప్పుకో. ఆమె మెల్లగా నవ్వింది. స్త్రీలు
ఏం ఆశిస్తారో నీకు తెలుసా? ప్రశంస, అనురాగం, రొమాన్స్. నాకు కూడా అది కావాలి. నా చివరి కోరికగా నువ్వు నాకు దీనిని ఇవ్వలేవా? అతని స్వరం విరిగింది. ఇది నీ కోరిక కాదు. నేను ఇది చేయలేను. అతను వెళ్ళడానికి వెనుతిరిగాడు. ఆమెనతన్ని గట్టిగా కౌగిలించుకుంది. ఉండమని వేడుకుంది. మరియు అప్పుడు ఆకాశంలో ఉరుము వినిపించింది. హీరోయిన్లో భయం మొదలైంది. తుపానులంటే ఆమెకు చాలా భయం. అతను సహజంగా పరిగెత్తాడు. ఆ మాజీ ప్రేమికురాలి దగ్గరకు కాదు, ఆమె హీరోయిన్ దగ్గరకు. ఆ క్షణంలోనే హీరోయిన్ అతని కోసం వెతికింది మరియు ఆమె వారిని చూసింది. పెదవులు తాకుతుండగా ఆమె చూస్తోందని ఆ మాజీ ప్రేమికురాలికి తెలుసు. ఆమె అతన్ని మరింత లోతుగా ముద్దు పెట్టుకుంది. కావాలనే హీరోయిన్ పక్కకు తప్పుకుంది. ఆమె ప్రపంచం కూలిపోతోంది. అప్పుడే అతనికి అర్థమైంది. అతను ఆమెను వెనక్కి నెట్టేశాడు. దయచేసి నేను ఇది చేయలేను, నన్ను వదిలేయి. హీరోయిన్ ఒంటరిగా ఏడ్చింది. ఆమె ఏడుపు తుపానులో కలిసిపోయింది. పెళ్లి రోజు మరియు సత్య. ఉదయం అయింది. పెళ్లి రోజు. మేకప్ రూముల్లోపల ఆ మాజీ ప్రేమికురాలు ఫోన్లో మాట్లాడుతోంది. నిజం బయటపడింది. ఏళ్ల క్రితం అతని దగ్గర డబ్బు లేదని ఆమె అతన్ని వదిలేసింది. భవిష్యత్తు లేదు, హోదా లేదు. ఇప్పుడు అతని దగ్గర సంపద ఉంది, ఆరోగ్యం ఉంది మరియు విజయం ఉంది. ఆమె ఫోన్లో నవ్వుతూ చెప్పింది, అతను ఇంత పిచ్చివాడని నాకు తెలియదు. మళ్ళీ నా కోసం ఇంత ఈజీగా పడిపోయాడు. హీరోయిన్ అంతా విన్నది. ఆమె లోపలికి నడిచింది. ఆ మాజీ ప్రేమికురాలు సిగరెట్ తాగుతోంది. ప్రశాంతంగా హీరోయిన్ అడిగింది, ఒక క్యాన్సర్ రోగి సిగరెట్ ఎలా తాగగలరు? ఆమె వెక్కిరిస్తూ నవ్వింది. అయితే నీకు ఇప్పుడు అంతా తెలిసిపోయిందన్నమాట. ఆమె భుజాలు ఎగరేసింది. అతను ఒక మూర్ఖుడు. నేనేం చేయగలను? అకస్మాత్తుగా ఆమె కుప్పకూలిపోయింది, నటిస్తూ, ఏడుస్తూ, వణుకుతూ. ఆ క్షణంలోనే అతను రూము లోపలికి ప్రవేశించాడు. ఆ దృశ్యాన్ని చూసి అతను హీరోయిన్పై అరిచాడు, నువ్వు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నావు? నీ నుండి నేను ఇది ఎప్పుడూ ఆశించలేదు. అతను ఆమెను మాట్లాడనివ్వలేదు. అతను తన మాజీ ప్రేమికురాలిని పట్టుకుని మ్యారేజ్ హాల్ వైపు నడిచాడు. వీడియో మరియు మతిమరుపు. పెద్ద మ్యారేజ్ హాల్లో పూలు మరియు పవిత్ర వాగ్దానాల మధ్య గతం ఒక క్రూరమైన సర్ప్రైజులాగా ముందుకు వచ్చింది. అతను నవ్వుతూ చెప్పాడు, నీకోసం నా దగ్గర ఏదో ప్రత్యేకమైనది ఉంది. మరియు అప్పుడు లైట్లు మారాయి. స్క్రీన్ వెలిగింది మరియు నిశ్శబ్దం బద్దలైంది. దొంగ ముద్దుల క్షణాలు, మరచిపోయిన వాగ్దానాలు, ఒకప్పుడు నీడలో జీవించిన ప్రేమ అందరి కళ్ల ముందు ప్లే అయింది. ఆమె శ్వాస ఆగిపోయింది. హీరోయిన్ స్తంభించిపోయింది. ఆమె పక్కన ఉన్న వ్యక్తి కూడా స్తంభించిపోయాడు. తాను ఒకప్పుడు ప్రేమించిన స్త్రీతో తన గత చరిత్రను చూస్తూ. అయినా ఆమె నవ్వింది, ఒక విరిగిన, బలహీనమైన నవ్వు. ఈ పెళ్లి నకిలీ అని మనందరికీ తెలుసు, ఆమె మెల్లగా చెప్పింది. కాని భవిష్యత్తులో మీరు దీనిని చూసినప్పుడు బహుశా మీరు నవ్వుతారు. అందుకే నేను ఇది చేశాను. అప్పుడు ఊహించనిది జరిగింది. అతను రింగులు మార్చుకున్నాడు. ఆమెతో కాదు, తన మాజీ ప్రేమికురాలితో. ఆమె హృదయం కూలిపోయింది. ఆమె ఆత్మ అరిచింది. ఆమె వెనుతిరిగి పరిగెత్తింది. వాగ్దానాలను, నవ్వులను మరియు ఎన్నడూ ఎంచుకోబడని ప్రేమను వదిలేసి. అతను జనం ముందు నిలబడి ప్రకటించాడు, ఈ పెళ్లి ఎప్పుడూ నిజం కాదు. నిజమైన పెళ్లి ఇప్పుడు మొదలవుతుంది, మీ అందరి ఆశీస్సులతో. మరియు అప్పుడు అతను ఆమె పేరును పలికాడు చెప్పకుండానే. నా జీవితంలో ఒక స్త్రీ ఉంది. ఆమె ప్రతి తుపానులో నా పక్కన నిలబడింది. నా ప్రతి గాయాన్ని ఆమె తనదిగా భావించింది. నా కోసం ఒక బిడ్డను కూడా కోల్పోయింది. కాబట్టి నా జీవితంలోకి ఇంకెవరూ ప్రవేశించలేరు. జనం ఆశ్చర్యంతో విన్నారు. కాని ఆమె అప్పటికే వెళ్ళిపోయింది. కన్నీళ్లు రాలుతూ, జ్ఞాపకాలు మసకబారుతూ ఆమె మనస్సు ఖాళీగా ఉంది. ఆమె ఎక్కడ ఉందో ఆమెకు తెలియదు. ఆమె ఎందుకు ఏడుస్తోందో ఆమెకు తెలియదు. అసలు అతను ఎవరో కూడా ఆమెకు తెలియదు. అతనికి ఆమె కనిపించింది. ఆమె ముందు మోకాళ్లపై నిలబడ్డాడు. అతని స్వరం వణుకుతోంది, నువ్వే నా జీవితం. నేను ఏమైతే ఉన్నానో దానికి కారణం
నువ్వే. దయచేసి నన్ను పెళ్లి చేసుకో. ఆమె అతన్ని ఒకరపరిచితుడిలా చూసింది. నన్ను క్షమించండి. ఆమె గుసగుసలాడింది. నాకు మీరు ఎవరో తెలియదు. నేను ఎక్కడ ఉన్నానో నాకు తెలియదు. దయచేసి నన్ను క్షమించండి. మెషీన్ తన పనిని పూర్తి చేసింది. ప్రేమ తుడిచిపెట్టుకుపోయింది. కేవలం బాధ మాత్రమే మిగిలింది. నిజం మరియు పశ్చాత్తాపం. తర్వాత నిశ్శబ్దంలో అతనికి నిజం తెలిసింది. ఆమె తల్లి మార్చిన పెళ్లి గౌను గురించి, ఆమె డైరీలో రాసుకున్న త్యాగాల గురించి అతను విరిగిపోయాడు. ఆమె వేరే చోట నవ్వుతూ, తాగుతూ, నాట్యం చేస్తూ అతని జ్ఞాపకాల నుండి స్వేచ్ఛగా ఉండగా, అతని కాలు వచ్చినప్పుడు ఆమె చెప్పింది, నాకు భర్త లేడు. పార్టీలో గందరగోళం మొదలైంది. అరుపులు, నవ్వులు అన్నీ ఫోన్ ద్వారా వినిపించాయి. అతని హృదయం రగిలిపోయింది. అతను ఆమెను మళ్లీ కనుగొన్నాడు. ఆమె మరొక వ్యక్తితో ఉండటం చూశాడు. కోపం కట్టలు తెంచుకుంది. పిడికిళ్ళు బిగిశాయి. కాని ఆమె కేవలం అడిగింది, ఎవరు మీరు? మీరు అతన్ని ఎందుకు నొప్పిస్తున్నారు? అతని కళ్లలో కన్నీళ్లు నిండాయి. అవును, అతను మెల్లగా చెప్పాడు. నేను పిచ్చివాడిని. నీ ప్రేమలో పిచ్చివాడిని. మరియు ఇంకొక్క మాట కూడా చెప్పకుండా అతను ఆమెను ఎత్తుకున్నాడు. ప్రేమను, పిచ్చిని మరియు విధిని మోస్తూ ప్రపంచానికి దూరంగా నడిచిపోయాడు. ముగింపు వైపు మరుసటి రోజు నిజం ఒక చాకులాగా బయటపడింది. అతను ఆమె అబద్ధాలను కనిపెట్టాడు. అతని మాజీ ప్రేమికురాలు అప్పటి వరకు నటిస్తూనే ఉంది. పెళ్లి రోజు నాటి వీడియో కావాలని పడిపోవడం, లెక్క ప్రకారం వేసిన నవ్వు, మరియు అక్కడ హీరోయిన్ ఉంది ఏడుస్తూ నిస్సహాయంగా ఉండగా అవతలి వ్యక్తి సానుభూతిని ముసుగులా వాడుకుంటూ ఆడుకుంది. అతని హృదయం విరిగిపోయింది. నేను ఎంత గుడ్డివాడిగా ఉన్నాను. అతను కన్నీళ్లతో గుసగుసలాడాడు. నిన్ను ఇలా బాధ పెట్టడానికి నేను ఎంత మూర్ఖుడిని. ఆమె కుట్ర పన్నుతూ ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతుండగా అతను విన్నాడు. అతని దగ్గర ఏమీ లేదని, ఆమె నన్ను వదిలేసింది. ఉద్యోగం లేదు, డబ్బు లేదు. నేను వద్దన్నది. ఇప్పుడు అతని దగ్గర అంతా ఉంది. కాని నేను దానిని ఆమెకు ఎప్పటికీ దక్కనివ్వను. నేనేరంతా సొంతం చేసుకుంటాను. మరియు అతను నా వెనకాల ఒక పెంపుడు జంతువులా వస్తాడు. కోపం మరియు వాస్ అతనిలో ప్రవహించాయి. అతను గదిలోకి దూసుకెళ్లాడు. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? నేను నీ కుక్కనా? వణుకుతున్న చేతులతో అతను టాబ్లెట్ పట్టుకొని సాక్ష్యాలను చూసేలా చేశాడు. నువ్వు ఏం చేస్తున్నావు? ఆమె అరిచింది. నీ ఆటలు నాకు తెలుసు. అతను బాధతో నిండిన స్వరంతో చెప్పాడు. ఈ టాబ్లెట్, నీ అబద్ధాలు నన్ను ఇక మభ్యపెట్టలేవు. నీ ముసుగు వెనుక ఉన్నది నేను చూస్తున్నాను. అతను ఆమెను నిలదీశాడు. నీకు సిగ్గుగా ఉండాలి అన్నాడు. నువ్వు మమ్మల్ని విడదీశావు. ఆ మాజీ ప్రేమికురాలు మెల్లగా చెప్పింది. నేను ఆమెను బాధించను, ఎందుకంటే నేను ఆమెకు ఎవరూ కాదు. నువ్వు ఆమెను ప్రేమించావు, పెళ్లి చేసుకున్నావు, బాధ పెట్టావు. ఆమె మోస్తున్న బాధ నీది, నాది కాదు. నిజం అతని హృదయంలో స్థిరపడింది. అతను ఆ గది నుండి పరిగెత్తాడు. ఆమె తన దగ్గరకు తిరిగి రాదని అతనికి తెలుసు. అందుకే ఆమె అతన్ని వదిలేసింది. మర్చిపోలేని గాయం. మరుసటి రోజు ఉదయం అతను ఆమె నిద్రపోతుండగా చూశాడు. నిశ్శబ్దంగా ఆమె పక్కన కూర్చొని ఆమెను చూస్తూ హృదయం భారమైపోయింది. ఆమె నిద్రలేచింది. ఉలిక్కిపడింది. హే, ఎవరు నువ్వు? నిన్న నువ్వు పార్టీని పాడుచేశావు మరియు ఇప్పుడు ఇక్కడ నా బెడ్ పక్కన కూర్చున్నావు. నీకు ఏం కావాలి? నన్ను క్షమించు, అతను విరిగిన స్వరంతో చెప్పాడు. నేను నిన్ను బాధ పెట్టాను. దయచేసి నన్ను తిట్టు, కొట్టు, నీకు నచ్చింది చేయి, కాని నువ్వు ఎవరో నాకు తెలియదు అని మాత్రం అనకు. ఆ మాటలు నన్ను నాశనం చేస్తున్నాయి. ఆమె సమాధానం అతన్ని మరింత లోతుగా కోసింది. నువ్వు ఎవరో నాకు తెలియదు. నేను అనుకుంటున్నాను నేను నిన్ను మర్చిపోయాను. నిరాశ. అప్పుడు అతనికి గుర్తొచ్చింది మెడికల్ సర్టిఫికేట్. ఆమె తన జ్ఞాపక శక్తిని తుడిచివేసుకుంది. తన ఇష్టపూర్వకంగా అతను ఆమె స్నేహితురాలి దగ్గరకు వెళ్ళాడు. ప్రతి మాటలోనూ నిరాశ. ఎందుకు? ఇది చట్టవిరుద్ధం. నువ్వు ఆమెకు ఇలా ఎలా చేశావు? ఆమె స్నేహితురాలు ప్రశాంతంగా, దృఢంగా ఉంది. ఆమె సంతకం చేసింది.
ఆమె మర్చిపోవాల్సిన అవసరం ఉంది, కోలుకోవాలి. నువ్వు కలిగించిన నొప్పి వల్ల నువ్వు దానిని మార్చలేవు. ఆమె నిన్ను ఎప్పటికీ గుర్తుంచుకోకపోవచ్చు. అతను వేడుకున్నాడు. ఏదైనా మార్గం ఉందా? ఏదైనా ఒక్క మార్గం? ఆమె స్నేహితురాలు ఆగింది. నువ్వు ప్రయత్నించవచ్చు జ్ఞాపకాలను మేల్కొల్పడానికి, కాని నేను ఏమీ వాగ్దానం చేయలేను. మరియు అలా అతను ప్రయత్నించాడు. ఓపికతో, ప్రేమతో, అంకితభావంతో అతను ఆమెకు ఇష్టమైన చేపల కూర వండాడు. నీకు చేపలంటే ఇష్టం, అతను మెల్లగా చెప్పాడు. ఆమె దానిని రుచి చూసింది. మరియు మొదటిసారిగా ఒక గుర్తింపు మెరుపు. నేను అనుకుంటున్నాను నేను నీకోసం దీనిని తినవచ్చు. అతను నవ్వాడు. హృదయం కదిలింది. అతని దగ్గర ఉన్న ప్రతి జ్ఞాపకాన్ని, ఫోటోలు, క్షణాలు, త్యాగాలు ఆమె ముందు ఉంచాడు. వారు పంచుకున్న ప్రయాణం, ఆమె పడిన కష్టాలు, ఆమె అతనికి ఇచ్చిన ప్రేమ. అతను ఆమెకు గుర్తుచేశాడు, సున్నితంగా, పట్టుదలతో, ఆశతో. కాని ఆమె సంకోచించింది. అంటే అంతా క్లియర్. ఆమె చెప్పింది, నువ్వు నీ మాజీ ప్రేమికురాలి కోసం నన్ను వదిలేశావు. ఇప్పుడు క్షమించమని అడుగుతున్నావు. నేను నిన్ను ఎలా క్షమించగలను? కేవలం వెళ్ళిపో. అతను నిశ్శబ్దంగా ఉండిపోయాడు. ఆమె కళ్ళు సున్నితంగా మారాయి. ఆమె స్వరంలో ఒక భారమైన ప్రశ్న. నీకు ఒక కూతురు ఉండి ఆమెను ఒక ప్రేమికుడు ఇలా బాధ పెడితే నువ్వు అనుమతిస్తావా? మా తల్లిదండ్రులు ఇక్కడ ఉంటే వారు దీనిని అనుమతిస్తారా? నువ్వు ఈ బాధనంతా కలిగించావు, దాని గురించి ఆలోచించు. అతను గుసగుసలాడాడు, తన తప్పుల లోతును గ్రహిస్తూ. అవును, నాకు ఇప్పుడు అర్థమవుతోంది. నా వల్ల ఇలాంటి నొప్పి ఇంకొకరికి కలగనివ్వను. దయచేసి నన్ను వదిలి వెళ్ళకు. ఆమె కోసం కాదు, ఎప్పటికీ కాదు. కాని ఆమె వెళ్ళిపోయింది. చివరి ప్రయత్న. మరుసటి రోజు అతను మళ్ళీ ప్రయత్నించాడు. ఆశతో, పశ్చాత్తాపంతో మరియు ప్రేమతో. ఆమె తల్లి మార్చిన ఆ పెళ్లి గౌను కోసం వెతికాడు. బహుశా ఈ పని ఆమె క్షమాపణను సంపాదిస్తుందని నమ్మాడు. షాపులో ఉద్యోగులు తల ఊపారు. నువ్వు ఈ గౌనును పాడు చేశావు. ఇది మారిపోయింది. మేము దీనిని మళ్లీ బాగుచేయలేము. నిరుత్సాహపడకుండా అతను షాపులన్నీ తిరిగాడు, వేడుకున్నాడు, బ్రతిమిలాడాడు. వీగిపోయిన గుడ్డను బాగుచేసే వ్యక్తి కోసం వెతికాడు. ప్రతిచోటా తిరస్కరణ ఎదురైంది. చివరకు ఒక షాపులో ఇలా అన్నారు, నేను చేస్తాను, కాని ఇది హ్యాండ్క్రాఫ్ట్, చాలా జాగ్రత్తగా చేయాలి. బాగుచేసిన గౌనును చేతిలో పట్టుకుని అతను ఆమెను సమీపించాడు. ఆమె కళ్ళు చిన్నవి చేసుకుంది. దీనిని ఇక్కడికి ఎందుకు తెచ్చావు? బహుశా మా అమ్మ నా పెళ్లి కోసం దీనిని చేసి ఉండవచ్చు, కాని నువ్వు అంతా పాడుచేశావు. పెళ్లి అంతా నువ్వు ఇక్కడ ఎందుకు ఉన్నావు? నేను దీనిని అంగీకరించను. అతను మోకాళ్లపై పడ్డాడు. దయచేసి ఇంకొక్క అవకాశం. నేను ఇప్పుడు నా తప్పులను అర్థం చేసుకున్నాను. నన్ను నేను నిరూపించుకోవడానికి నాకు ఒక్క అవకాశం ఇవ్వు. ఆమె సంకోచించింది. తర్వాత మాట్లాడింది. సరే, ఒక్క అవకాశం. కానీ చెప్పు, నేనేం చెయ్యాలని నువ్వు కోరుకుంటున్నావు? అతను బాధలో నవ్వాడు. నాతో రా ఒక్కసారి. ఆమె అంగీకరించింది. అతను ఆమెను బీక్కి తీసుకువెళ్ళాడు. పాత జ్ఞాపకాల ప్రతిధ్వని. నువ్వు ఇక్కడ వెడ్డింగ్ ఫోటోషూట్ కావాలని కోరుకున్నావా అని అతను సున్నితంగా అడిగాడు. ఆమె కళ్ళు పెద్దవయ్యాయి. ఫోటోలా? మననిక్కడ ఫోటోలు తీసుకున్నామా? అవును, అతను మెల్లగా చెప్పాడు. కాని నీతో కాదు. ఆమె కళ్లలో కోపం మరియు బాధ మెరిశాయి. నీకు ఇది చెప్పడానికి సిగ్గుగా లేదా? కనీసం నా బాధ నీకు అర్థమవుతోందా? నువ్వు నా గురించి ఏమనుకున్నావో ఇప్పుడు నాకు అర్థమవుతోంది. నేను ఎప్పుడూ ఉంటానని, నేను ఎప్పటికీ వదిలి వెళ్ళనని. అందుకే నువ్వు నన్ను అలా చూశావు. అతను నిశ్శబ్దంగా ఉండిపోయాడు. పశ్చాత్తాపంతో మనసు భారమైంది. ఆమె వెళ్ళిపోయింది. జ్ఞాపకాలను మరియు గుండెకోతను వదిలేసి. ఉంగరం ముగింపు మరియు విధి ఈ సందదే. మరుసటి రోజు అతను మళ్లీ ప్రయత్నించాడు. దృఢ నిశ్చయంతో. ఆమె స్నేహితురాలితో కలిసి అతను ఒక వెడ్డింగ్ హాల్ బుక్ చేశాడు. నాకు రేపే పెళ్లి జరగాలి అని అతను పట్టుబట్టాడు. వారు సంకోచించారు. రేపా? ఇది అసాధ్యం. అదే రోజున మరొక పెళ్లి షెడ్యూల్ చేయబడిందని
అతనికి తెలిసింది. కాని అతను వేడుకున్నాడు. తన హృదయాన్ని కుమ్మరించాడు. దయచేసి ఒక్క అవకాశం, లేకపోతే నా జీవితం కూలిపోతుంది. చివరికి ఆ జంట కూడా అంగీకరించింది. తన పెళ్లిని వాయిదా వేసుకుని అతనికి ఒక ఆశను ఇచ్చారు. అతను ఆమె స్నేహితురాలి దగ్గరకు తిరిగి వచ్చాడు. ఆమెను ఇక్కడికి తీసుకురా, వెడ్డింగ్ గౌనులో తీసుకురా అని వేడుకున్నాడు. ఆమె అంగీకరించింది. కాని హీరోయిన్ను మోసం చేసింది. ఇది మోడలింగ్ కోసం అని చెప్పి. అప్పుడు అతను వచ్చాడు, పెళ్ళికొడుకు దుస్తుల్లో, కళ్లలో కన్నీళ్లతో. దయచేసి ఇంకొక్క అవకాశం, నన్ను పెళ్లి చేసుకో. ఆమె కళ్ళు తీవ్రంగా ఉన్నాయి. ఆమె స్వరం దృఢంగా ఉంది. నువ్వు ఏమనుకుంటున్నావు? నాకు అంతా గుర్తులేదు. నువ్వు నాకు ఫోటోలు చూపించినప్పుడే నాకు అన్నీ గుర్తొచ్చాయి. నీకు తెలుసా, నాకు ఇప్పుడు నువ్వు ఎందుకు గుర్తు ఉన్నావో? ఎందుకంటే నేను అత్యధికంగా ప్రేమించిన వ్యక్తినే మర్చిపోవాలని ఎంచుకున్నాను. నేను గుర్తుంచుకున్నాను, నిన్ను మళ్లీ ప్రేమించకూడదని. నా ముందుకు రాకు, నాకు గుర్తు చేయకు. నేను ఆ జీవితంలోకి తిరిగి వెళ్ళను. నేను మళ్లీ నిన్ను ప్రేమించడానికి సిద్ధంగా లేను. మరియు దానితో ఆమె అతన్ని వదిలేసింది. అతను మోకాళ్లపై పడిపోయాడు. కన్నీళ్లు ప్రవహిస్తున్నాయి. కోల్పోయిన ప్రేమ కోసం, పోయిన అవకాశం కోసం ఏడుస్తూ. అతను ఆమె స్నేహితురాలి వైపు తిరిగాడు, నిరాశతో వేడుకుంటూ, ఆమెను మర్చిపోవడానికి నాకు సహాయం చేయండి. కాని ఏ ప్రయత్నం, ఏ వేడుకోలు ఆమెను అతని హృదయం నుండి తుడిచివేయలేవు. 5 ఏళ్లు గడిచాయి. ఆమె మరొకరిని పెళ్లి చేసుకుంది. పక్కన ఒక కూతురు, ప్రేమతో నిండిన జీవితం. మరియు అతను వీధికి అవతలి వైపు నిలబడిపోయాడు, జ్ఞాపకాలు మరియు నేరభావంలో చిక్కుకుని, చూస్తూ, గుర్తుంచుకుంటూ, ప్రతి చూపుతోనూ తనను తాను శిక్షించుకుంటూ. ఆమె స్నేహితురాలు మెల్లగా చెప్పింది, నీ మనస్సు ఆమెను వెళ్ళనివ్వదు. నువ్వు ఈ నేరభావంతోనే జీవించాలి. అప్పుడు మాత్రమే బహుశా నీకు శాంతి లభించవచ్చు. మరియు అలా అతను అర్థం చేసుకున్నాడు. అది అతని తప్పే, అతని శిక్షే. అతను ఆమె సంతోషాన్ని దూరం నుండి చూడాలి మరియు తన సొంత బాధను భరించాలి. ప్రతిరోజూ ఒక దేవదాసులా తాగుతూ, తాను తిరిగి పొందలేని ప్రేమతో వెంటాడబడుతూ. మరియు అలా వారి కథ ఇక్కడ ముగుస్తుంది. ప్రేమ, పశ్చాత్తాపం మరియు క్రూరమైన కాలగమనం యొక్క కథ. మరొక కథతో మళ్లీ కలిసే వరకు సెలవు. నీ హృదయాలు ప్రేమ మరియు జీవితంలోని ప్రతి క్షణాన్ని గౌరవించాలని కోరుకుంటూ.